అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను రఘుముద్రి పీటర్, ఏసీసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఇప్పుడే పాస్టర్ ఇజ్రాయెల్ గారితో గద్వాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. వారంతా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కొట్టిన వాళ్ళు వచ్చినారు, బాగా కొట్టారంట, రక్తాలు వచ్చేదా కొట్టారు. కొట్టిన తర్వాత బైబిల్ అన్నింటినీ తగలబెట్టారు. దాని తర్వాత ఎస్ఐ గారు ఎవరైతే కొట్టారో వారందరిని పిలిపించి మాట్లాడి కేసు మాత్రము బుక్ చేయకుండా మీరు ఒకటే కదా అని చెప్పి కాంప్రమైజ్ చేసి పంపించేశాడని చెప్పి వారు చెప్తా ఉన్నారు. యావత్తు తెలంగాణకి, ఆంధ్ర క్రైస్తవులకు, క్రైస్తవ నాయకులకి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఎస్ఐ గారు కేసు బుక్ చేయకుండా, ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా వాళ్ళని వదిలిపెడితే ఖచ్చితంగా లక్షకి మంది పైగా గద్వాల్ పోలీస్ స్టేషన్ ముందు మేము కూర్చోవడానికి సిద్ధపడతామని చెప్పి సమయంలో తెలియజేస్తా ఉన్నాను. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాము, ఇది క్రైస్తవుల యొక్క విజయం అని చెప్పగలుగుతాను. ఎందుకంటే నిన్న ఏదైతే రీసెంట్ గా హెబ్రోన్ చర్చి మీద సంగతి జరిగిందో ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కేసులు పెట్టుడు బట్టి మతోన్మాదులు భయపడి వారు బయట కనిపించకుండా ఉట్టి బైబిల్ని తగలబెట్టినట్టు మాత్రమే వీడియో పెట్టారు. మిగతా కొట్టిన సంగతి కానీ మిగతా యాక్టివిటీస్ ఏది కూడా పెట్టకుండా వారు బైబిల్ కాల్చినట్టు మాత్రమే వారు వీడియో పెట్టారు. ఇది వారు భయపడ్డారని చెప్పి, ఆలోచన కలిగి ఉన్నారని చెప్పి, ఇది క్రైస్తవుల యొక్క విజయం అని చెప్పి మాత్రమే నేను తెలియజేస్తున్నాను. మరొక విషయము వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ ఏది జరిగినా ఏఐసిసి అనేది రెస్పాండ్ అవుతుంది. ఎక్కడ ఏది జరిగినా ఏఐసిసి టీం నుంచి ఖచ్చితంగా మనుషులు అక్కడ వస్తున్నారు. ఏఐసిసి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా రఘుముద్రి పీటర్ అనే నేను ఖచ్చితంగా అక్కడ నిలబడుతున్నాను. కాబట్టి ప్రతి పాస్టర్ కి, ప్రతి సేవకునికి, ప్రతి ఒక్క క్రైస్తవ నాయకుడికి, ప్రతి అన్నకు నేను పిలుపునిచ్చేది ఏంటంటే ఏఐసిసితో జోడుగా ఉండండి, ఏఐసిసిలో జాయిన్ అవ్వండి, ఏఐసిసితో టచ్ లో ఉండండి. ఎక్కడ ఏం జరిగినా ఏ ఎమ్మెల్యే రాడు. మొన్న జరిగిన బీబీ నగర్ ఇన్సిడెంట్స్ 60 మంది కలిసి ఒక పాస్టర్ని కొడితే కూడా ఏ ఎమ్మెల్యే, ఏ సర్పంచ్, ఏ మండల ప్రెసిడెంట్, ఏ వ్యక్తి కూడా రాలేదు. అదే ఎలక్షన్ మూవ్మెంట్ అయితే ప్రతి ఒక్కడు వచ్చి కాలు పట్టుకుంటాడు పాస్టర్ది. దాంతో ఇక్కడ అల్వాల్లో జరిగిన దగ్గర ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు. మైనంపల్లి హనుమంతరావు గాని, రాజశేఖర్ రెడ్డి గాని రాలేదు. వీళ్ళైతే ఎలక్షన్ అయితే కాలు పట్టుకొని చర్చిల్లో చుట్టూ తిరుగుతుంటారు, మీ దీవెనల ఆశీర్వాదాలు కావాలని చెప్పాడుతారు. అదే పాస్టర్ పోతే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి ఎవరు కూడా ఎలక్షన్ వరకే మనల్ని వాడుకుంటారు. దాని తర్వాత ఎవడు రాడు. ఒక ఏఐసిసి మాత్రమే క్రైస్తవుల తరపున నిలబడుతుంది, పోరాటము చేస్తుంది. ఖచ్చితంగా ఏఐసిసిని కాపాడుకునే పూచి మీ అందరికీ ఉంది. ఏఐసిసి మీ అందరిని కాపాడుకునే పూచి ఏఐసిసి మీద ఉంది. ఎఫ్ఐఆర్ బుక్ కాకపోతే వెరీ సూన్ గద్వాల్ కి రేపు క్రైస్తవ సమాజం మొత్తం కదిలి రావాలని చెప్పి కోరుతా ఉండి నేను పిలుపునిస్తా ఉన్నా.